ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాక్యము, పరలోకమందు మీ ఫలము గొప్పదై ఉండును. లూకాసు వార్త 6వ అధ్యాయము 23వ వచనం. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మీరు కారుస్తున్నటువంటి కన్నీటికి ప్రతిఫలముగా దేవుడు ఆ కన్నీటిని ఆయన యొక్క కవిలలో దాచి ఉంచుతాడు. ఆయన యొక్క భద్రముగా నీ యొక్క కన్నీటిని ఎంతగా ఏడుస్తున్నావో ఆ యొక్క ప్రతి ఒక్క కన్నీటి బాష్ప బిందువుకి దేవుడు నీకు సమాధానాన్ని ఇస్తాడు. కనుక ఇప్పుడు ఏడుస్తున్న నీవు ధన్యుడవు, ధన్యురాలివి. ఇప్పుడు ఆకలిగొన్న నీవు ధన్యుడవు, ధన్యురాలివి. నువ్వు ఎంతగా అయితే బాధపడుతున్నావో ఆ బాధపడుతున్నటువంటి బాధని నీలో నుంచి తీసివేసుకొని నువ్వు సంతోషంగా ఉండు. ఎందుకంటే నీతి నిమిత్తము హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని బైబిల్ వాక్యం చెబుతుంది. నీతి నిమిత్తము నువ్వు ఎంతగా అయితే పోరాడుతున్నావో ఆ పోరాటాన్ని ఆపకుండా నువ్వు ముందుకు ప్రయత్నిస్తూనే వెళ్ళు. ఆ యొక్క పోరాటంలో, ఆ యొక్క పనిలో దేవుడు నీకు సఫలం చేసి కార్యాన్ని జరిగిస్తాడు. అయితే పరలోక రాజ్యంలో నీవు ఫలాన్ని పొందుకోవాలి అనంటే నిన్ను ఎవరైతే బాధిస్తూ ఉన్నారో, నిన్ను ఎవరైతే హింసిస్తూ ఉన్నారో వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీ శత్రువులను సైతము మిత్రులుగా చేసే గొప్ప దేవుడు కనుక నిన్ను బాధించే వారి కొరకు నువ్వు ప్రార్థన చేసి చూడు. అదే విధముగా ఎవరైతే నీతి మంచి నిమిత్తము నిన్ను అనరాని మాటలన్నీ అంటూ ఉన్నారో అప్పుడు నువ్వు బాధపడకుండా దేవుని పైన విశ్వాసం ఉంచి నా పరలోక రాజ్యంలో నాకు వీళ్ళు ఎంతైతే తిడుతున్నారో అంత గొప్పగా నా ఫలం పెరుగుతూనే ఉంటుంది కనుక నేను భయపడద్దు. నేను ఎందుకు భయపడాలి? నాలో ఉన్నవాడు అందరికంటే గొప్పవాడు కదా, ఆ శక్తివంతుడు కదా. ఆ శక్తివంతుడు మనలో ఉన్నప్పుడు మనం దేనికి భయపడకూడదు, బాధపడకూడదు. ప్రతి దానికి మనకు సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు ఆ యొక్క తగిన కాలమే నీకు సమాధానం దేవుడు నీకు ఇస్తాడు ఆ కాలము ద్వారా. కనుక నువ్వు ఏమాత్రం భయపడకుండా, బాధపడకుండా దేవుని యందు విశ్వాసం ఉంచు. నిన్ను బాధించే వారి కొరకు, హింసించే వారి కోసం ప్రార్థన చెయ్యి. ఓపికను, సహనం కలిగి ఉండు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేసి ఆశీర్వదించి పరలోక రాజ్యంలో నీ పేరును స్థిరపరచునుగాక. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్య, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు తండ్రి. నాయన దినమంతా మీ కాపుదల కింద భద్రం చేయండి. చేసిన పనిపాట్ల తోడై నడిపించండి దేవా. బాధించి వారి కొరకు ప్రార్థన చేయమన్నావు తండ్రి. ప్రతి ఈ విధముగా ఈ దినమున ఆ యొక్క విధానములో ఎంతమంది అయితే నాయన నీతి కోసం పోరాడుతూ ఉన్నారో వారి ఫలాన్ని మీరు గొప్పగా చేసినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఆర్థిక సమస్యల నుంచి మీరు విడుదల కలిగించండి దేవా. నేను బాధింపబడుతున్న వారికి విడుదల దయచేయండి. బంధకములలో నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి. వివాహాలు కాని వారికి తగినటువంటి భాగస్వామితో మీరు ఐక్యపరచండి, జతపరచమని వేడుకుంటున్నాము స్వామి. సహాయం చేయవా తండ్రి. ఎంతమంది ఈ దినమున మరి బిడ్డలు లేకుండా బాధపడుతున్నారు యేసయ్య, వారి గర్భాలను మీరు తెరవండి యేసు నామములో. మీ యొక్క హస్తాన్ని వారిపైన ఉంచి నిన్న ప్రతి ఒక్క అవయవాన్ని, నరాన్ని మీరు ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాం దేవా తండ్రి. మీ ఆశీర్వాదాన్ని వారి పైకి మీరు పంపించండి తండ్రి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. బలహీనతలతో అల్లాడుతున్న వారిని బలహీనతల నుంచి విడుదల కలిగించి సంపూర్ణమైన ఆయుష్ను, ఆరోగ్యమును దయచేయమని వేడుకుంటున్నాం దేవా. ఎన్నో సంవత్సరాలుగా తండ్రి నైనా మరి తరిగిపోయినటువంటి ఆ యొక్క రోగమును మీరు తీసివేసినందుకే మీకు స్తోత్రం తండ్రి. వారిని ముడుతూ ఉన్నందుకే మీకు స్తోత్రం. తలనొప్పితో ఎంతో మంది బాధపడుతూ ఉన్నారు దేవా. ఎంతమంది ఈ దినమున ఆ యొక్క తలనొప్పితో బాధపడుతూ ఉన్నారో యేసు నామమున ఆ తలనొప్పి వారి దగ్గర నుంచి విడుదల పోనుగాక యేసు నామములో. విడుదల పొందుదురుగాక యేసు నామములో. సహాయం చేయమని వేడుకుంటూ తండ్రి.
నాయన ఎంతమంది దినమున పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటూ ఉన్నారు. వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయాకిరీటాన్ని బట్టి మీకు వందనములు. సహాయం చేసినందుకే మీకు స్తోత్రం. పరలోక రాజ్యములో నాయన ఐశ్వర్యాన్ని సంపాదించుకోవడానికి ప్రతి ఒక్కరూ పాటుపడే బిడ్డలుగా మీరు ఆయత్తపరచండి, దీవించి ఆశీర్వదించండి. నెమ్మదిలేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.